నేను ఇప్పుడు ఒక జబర్దస్త్ అయిన మందు ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. ఆ మెడిసిన్ కనుక మీరు 4 నెలలు వాడినట్టయితే షుగర్ పూర్తిగా నార్మల్కి వస్తుంది. మీరు 2 పూటలు అన్నం తినవచ్చు, 1 పూట రొట్టె తినవచ్చు. అది ఇదేనండి. ఇక చూడండి, ఇంతకుముందు కూడా నేను వీడియోలో పెట్టాను. ఇంతకుముందు పెట్టిన ఏంటంటే చూడండి, పొడపత్రి, ఇది అల్లనేరేడు గింజలు, మెంతులు, జీలకర్ర, నల్ల నువ్వులు, వీటితోటి నేను జబర్దస్త్ అయిన పారంలో పెట్టానండి. సాయంత్రం పూట 1 చెంచా పౌడర్ నానేసుకోవాలి. ఇట్లా ఇవ్వాలి చూడండి, ఇంత ప్రమాణం ఇట్లా సాయంత్రం పూట నానేసుకోవాలి. నానేసుకోవాలి పొద్దుటి వరకు ఏమవుతుందంటే కొంచెం మెత్తబడుతుంది. దాన్ని పొద్దున్నే ముఖం కడుక్కుంటూ తినాలి. ఈ విధంగా చేస్తే షుగర్ అనేది నార్మల్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు అట్లా కాకుండా కొందరిలో ఏమవుతుంది అంటే షుగర్ తోటి బాగా షుగర్ ఎక్కువ హెవీ అయ్యి పుండ్ల రెడ్డి తయారవుతాయి. పుండ్లు అనేది తయారయ్యి ఆ షుగర్ వల్ల కాళ్ళు రెక్కలు కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు నేను కొత్తగా దీన్ని అనేది యాడ్ చేశానండి. నేను చూడండి, ఇదే నేలవేము. ఇగో నేలవేము వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇగో పూత వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, కాయలు వచ్చేసి ఇగో ఇదే విధంగా ఉంటాయండి. కాబట్టి మీరు మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు. మిరప చెట్టు లెక్క ఆకులు ఉంటాయండి. ఈ ఆకులు తింటే కట్టిక సేద ఉంటాయండి. కాబట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటిదంటే మీకు షుగర్ కానీ బీపీ కానీ నార్మల్ తీసుకొస్తుంది. మీకు 200 బీపీ ఉండని తొందరగా 140కి 130కి తీసుకొస్తా అండి. ఇగో ఈ దీంతో చేసిన గోళీలే ఇవ్వండి, నేలవేము గోళీలు. మీరు పొద్దునప్పటి సాయంత్రం ఒకటి వేసుకుంటే షుగర్ నార్మల్ ఉంటుంది, బీపీ నార్మల్ ఉంటుంది. చర్మ వ్యాధులు, సోరియాసిస్, గజ్జి, తామర, ఎలర్జీలు అన్నీ పోతాయి. అంటే దీంతో తయారు చేసిన బాబాది గోళీలు ఇవేనండి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఈ 5 రకాలు కాకుండా దీన్ని కూడా ఇందులో యాడ్ చేసామండి. యాడ్ చేసినాం మొత్తం కలిపి 6 వస్తువులు అండి. 1 నేలవేము, 2 పొడపత్రి, 3 అల్లనేరేడు గింజలు, 4 నల్ల నువ్వులు, 5 జీలకర్ర, 6 మెంతులు. అయితే ఇవి 100 గ్రాములు తీసుకుంటే ఇది మాత్రం 50 గ్రాములు తీసుకోవాలి. నేలవేము ఇది ఒక 50 గ్రాములు తక్కువ తీసుకోవాలి. ఇందులో చేదు శాతం బాగా ఉంటుంది కాబట్టి ఒక 50% తక్కువ తీసుకోవాలి. ఇది కలుపుతున్నాం కాబట్టి, ఈ జీలకర్ర కలుపుతున్నాం కాబట్టి నేలవేము పౌడర్ మాత్రం 50 గ్రాములు తీసుకోవాలి. అయితే ఈ విధంగా తయారైన పౌడరే ఇదండి. చూడండి, ఈ విధంగా తయారైన పౌడరే ఇది. మీరు ప్రతిరోజు 2 గ్రాములు కానీ 3 గ్రాములు కానీ సాయంత్రం పూట నానబెట్టుకోండి. ఉదయం పూట దాన్ని ముఖం కడుక్కుంటూ తినండి లేదా తాగండి.